ఈరోజు పొద్దుగాల నేను నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి, నాగ్ సార్ అడగడానికి ఏమున్నాయని ఒక వీడియో చేసిన. ఆ వీడియో 20,000 మంది 20,400 మంది ఇప్పటి వరకు చూసిర్రు. ఆ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఆ వీడియోలో మీరు చూసింది విన్నది అందులో నేను మాట్లాడిన డైలాగులతో సహా మాటలతో సహా మీకు ఎపిసోడ్లో కనబడితే కనుక నా ప్యూర్ అనాలిసిస్కి నా ప్యూర్ ప్రిడిక్షన్కి మీకు అంటే అది నచ్చితే అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందనిపిస్తే దయచేసి ఒక్క లైక్ కొట్టుర్రి. మీరు అది చూస్తే కనుక ఖచ్చితంగా ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు. ఒకవేళ అది మీరు చూస్తే కనుక లిటరల్లీ మీకు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యే ఉంటుంది కదా. కనెక్ట్ అయితే కనుక నా 14 years ఆఫ్ మీడియా ఎక్స్పీరియన్సు రైటర్గా ఆర్టిస్ట్గా ఒక టీవీ షోలో ఎట్లాంటివి ఎక్కువగా రేజ్ చేస్తారు అనే ఆ ఒక్కదాంతో తప్ప నేను ఎక్కడి నుంచి కూడా గీకులు తెలుసుకొని చెప్పేటివి కాదు అవన్నీ. నేను నా అనాలిసిస్తో నేను చేస్తుంటా. ఆ వీడియోలు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ బిగ్ బాస్ టైంలో నాగార్జున గారు అడగడానికి అని ఏమున్నాయని పెట్టే ప్రతి వీడియో కూడా ఎంత మీకు అంటే అరే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు అరే సీను ఇదే మాట అన్నాడు, సేమ్ ఇట్లనే అడుగుతాడు అన్నాడు, ఇదే డైలాగ్ చెప్తాడు అన్నారు, ఇట్లనే యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అన్నాడు, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది అని అనిపిస్తుండొచ్చు కదా. సో చాలాసార్లు అట్లాంటి కామెంట్స్ రెగ్యులర్గా మనం ప్రతిసారి చూస్తుంటా హ్యాపీ ఫీల్ అవుతుంటా. అయితే ఇవాళ పొద్దుగాల నేను పెట్టిన వీడియో చూసిన 20,000 మందిలో కనీసం 10,000 మంది ఒక్క లైక్ కొట్టురబ్బా. నేను ఇవన్నీ రాయడానికి నేను చాలా టైం తీసుకుంటాయి, బుక్కులు అయిపోతుంటాయి. నా ఎఫర్ట్కి మీకు నిజంగా అరే సీనుగాడు బాగా కష్టపడుతుందంట భయ్ అనిపిస్తే మీరు చూసిన వాళ్ళు చూసినట్టు ఒక లైక్ చేయర్రి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియోస్ అన్నీ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ సీను 65 అనేవాడు కూడా ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు మనకు చూస్తున్న మనోళ్ళే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది. ప్లీజ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఇది కూడా నిజంగా మీరు ఆ వీడియో చూసి ఉండి అది నేను చెప్పింది జరిగింది అనిపిస్తేనే చేయర్రి. నేను చెప్పింది రైటే, నేను చెప్పింది జరిగింది, నువ్వు అబ్బా నువ్వు ఏమని రాసినావు నాయన నువ్వు మామూలు కాదు నీ బుర్రే అని ఫీలింగ్ ఏదన్నా వస్తుంది కదా గింతంతా వస్తే కనుక లైక్ చేయరు ప్లీజ్. చలో షురు చేద్దాం. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అబ్బా, పదాలతో సహా దిగిపోయింది అంతే, యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్. గమ్మత్ అనిపించింది. ఈవెన్ వర్డ్స్ ఏమంటాడు నాగార్జున సార్ అవతలను క్వశ్చన్ చేసేటప్పుడు ఎట్లా క్వశ్చన్ చేస్తాడు అనేది కూడా మనం చెప్పినాం. అది యాజ్ ఇట్ ఈజ్గా దిగినప్పుడు చాలా గర్వంగా గొప్పగా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ తోటి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇట్లా అంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. యా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు నాకు ఈ ఎపిసోడ్ విపరీతంగా నచ్చింది. అండ్ 2-3 అస్సలు నచ్చలేదు. ఒకటి సీత విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, సీత గుడ్డు బలగొట్టచ్చు కదా, ఎందుకు బలగొట్టలేదు, సీతకు సంబంధించిన మిస్టేక్ ఉంది కదా అది ఎందుకు వీడియోస్ ప్లే చేయలేదు, సీత విష్ణు కలిసి ప్రేరణను బ్లాక్ చేసి ఇట్లా ముఖం మీద గుద్దిరు కదా, గుద్దడంతో ఊకోకుండా విష్ణుప్రియ అయితే నాతో వెట్టుకుంటే ఇట్నే ఉంటుంది అనుకుంటా ఏదో కాలేజ్లో సీనియర్స్ జూనియర్ని ర్యాగింగ్ చేసినట్టుగా టార్చర్ పెట్టారు, కాలు అడ్డం పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేసింది. ఇట్లాంటి వీడియో వేసి చూపించాలి కదా సీత విషయంలో, అది ఎందుకు చూపించలేదు. అక్కడ కూడా విష్ణుప్రియ తప్పు ఉంది కాబట్టి విష్ణుప్రియని మళ్ళీ డబుల్ డోస్ తోటి ఎక్కేస్తే విష్ణుప్రియ ఏడ డల్ అవుతుందో, విష్ణుప్రియ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఓటింగ్లో టాప్లో ఉంది, అట్లాంటి కంటెస్టెంట్ మరీ కిందికి గుంజొద్దు అన్న ఉద్దేశం ప్యూర్ ఇంటెన్షన్ అయితే బిగ్ బాస్ మామ నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. నాగమణి కంటే ఎక్కువ అర్థం చేసుకున్నాను నేను. అభయ్ బైక్ అయితే దారుణంగా అయితే ఓకే. అండ్ ఇంకొకటి ఇంకో పర్సన్ సోనియా గురించి అయితే ఇంత నెగిటివ్ కూడా తీసుకుపోలేదు అని అనిపించింది. యాక్చువల్లీ సోనియా గురించి కూడా టాపిక్ తీయచ్చు, కానీ వీళ్ళు టాపిక్ ఎందుకు తీయలేదు నాకు అర్థం కాలేదు. బికాస్ సోనియా కన్నా అక్కడ అభయ్ని ఎక్కువగా నెగిటివ్ చేయాలి కాబట్టి, అంటే నెగిటివ్ పాయింట్స్ అభయ్ బయటకు పెట్టాలి కాబట్టి అందుకోసం అని చెప్పి ప్యూర్గా సోనియాని ఎస్కేప్ చేసినట్టున్నారు. బెలూన్ టాస్క్లో ఆరెంజ్ బెలూన్స్ని మాత్రమే లోపలికి ఎక్కువ తోలుతుంది. 100 బెలూన్స్ లోపలికి తోలితే అది 95 బెలూన్స్ ఆరెంజ్ బెలూన్స్ తోలి 5 బెలూన్స్ని మాత్రమే ఈ బెలూన్స్ లోపలికి బాక్స్ లోపలికి పంపించింది. అది చూపించలేదు. ఎందుకంటే అక్కడ ఓన్లీ అభయ్ని నెగిటివ్ అంటే అభయ్ పూర్తిగా నెగిటివ్ అయ్యిండు, కంప్లీట్గా తను దవ్వుకున్న గోతిలో తనే పడ్డాడు. అండ్ తను కావాల్సుకొని అంటే మన కర్మకి మనమే బాధ్యులు అని ఉంటుంది చూడరు, అట్లా ఈయన నెగిటివ్ చేసుకుంటూ పోయింది కాబట్టి అదే మూమెంట్లో పోనిద్దాం మళ్ళీ సోనియాని ఎందుకు నెగిటివ్ చేసి చూపించడం ఇడ అన్న పాయింట్కి తీసుకుపోయినట్టుగా అనిపించింది. అండ్ యష్మి గురించి టాపిక్ తీయలేదు, సపరేట్గా పొగడాలి యాక్చువల్లీ యష్మిని ప్రేరణని వీళ్ళిద్దరిని, మామూలుగా ఆడలేదు. వీళ్ళ టీంలో ఉన్న యాక్చువల్లీ ఆదిత్య ఓం గారికి కూడా ఏం
అప్లోజ్ రాలేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆదిత్య ఓం గారికి కూడా కొంచెం అప్లోజ్ వచ్చేది ఉండే, ఎందుకంటే బాగా ఆడుతున్నప్పుడు కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటివి కొన్ని మిస్ అయినాయి. కాకపోతే మిగతా అయితే మక్కీ టు మక్కీ అంటే తెలుసా మీకు? మక్కీ టు మక్కీ అని ఎందుకంటారు తెలుసా? ఒకడట ఎగ్జామ్ రాస్తుంటే వాడు ముంగట దానిలో చూసి కాపీ కొట్టి రాస్తుందట. ముంగటోడు ఏం చేసిందట, రాస్తుంటే వాని పేపర్ మీద ఒక ఈగ ఆలిందట. ఈగ ఆలితే మక్కేంటి ఈగనే దోమనా? మక్కీ అంటే ఈగనే, ఈగ ఆలిందంటే ఇట్లా కొట్టిండు. ఇట్లా కొట్టంగానే మక్కీ అడ చచ్చిపోయి అతుకున్నది కదా. వెనకాల కాపీ కొట్టి రాసేటోడు వాడు మొత్తం ఎగ్జామ్ హాల్ అంతా ఇడిదిరిగి ఒక ఈగని దొరకబట్టి చంపేసి దాన్ని తీసుకుపోయి ఆడ అతుకు పెట్టుకున్నట. అంటే వాడు అతుకు పెట్టిండు కాబట్టి వీడు అతుకు పెట్టిండు. మక్కీ టు మక్కీ. ఆ శాస్త్రంగా మన పొద్దుగాల ఏదైతే చెప్పినో అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది ప్రతిదీ. చలో ఓపెనింగ్ నాకు ఈ ఎపిసోడ్ బాగా ఫస్ట్ నుంచి బాగా నచ్చింది. ఎక్కడ తెలుసా? ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ ఉంది కదా, ఆ పాటలు ఎంత ప్లజెంట్గా అనిపించినాయి అబ్బా. ఏ మాటకి ఆ మాట చెప్తున్నా ఆ పాటలు అబ్బా. ఇప్పుడున్న పాటలు అయితే గుర్తుపెట్టుకోబుద్ది కదా. అంటే ఇప్పుడు కూడా ఆనిముత్యాలు వస్తూ ఉంటాయి అప్పుడోటి, కానీ అప్పటి పాటలను గమ్మత్ అనిపిస్తాయి. అసలు కడవెత్తుకొచ్చింది అనగానే అబ్బా ఆహా చెవులలో అమృతం పోసినట్టుంది, ఎంత మంచిది పాట, ఫీలింగ్ వచ్చింది అసలు. కన్నే పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఎంబటే ఇట్లా నేను పెట్టుకున్నా. పాపం స్వాతి వర్క్ చేసుకుంటూనే ఉండే పికిల్స్కి ఇట్లా ప్రిపరేషన్లు. పాపం ఆమెకి 16 hours కష్టపడుతుందో 18 hours కష్టపడుతుంది, ఆ రేంజ్లో కష్టపడుతుంది. అంటే ఎంత వర్కర్ని పెట్టినా కానీ వర్కౌట్ కాదు. మనం ఉండి చేయాలి. మన చేతిగుణం రావాలంటే, టేస్ట్ రావాలంటే మనం ఉండి చేయాలి. కాబట్టి ఆమె కష్టపడుతుంది. సడన్గా ఈ పాట మోగంగానే ఎపిసోడ్లో టక్కన తలుపు తీసుకొని వచ్చి ఎందుకు ఈ పాట పెట్టుకుంటాం అంట. అది టక్కన వచ్చింది అండి పిల్ల అని ఆమె కూడా పాడతాను తెరిచి లేదు ఎంట్రీ సాంగ్ ఇట్లా ఉన్నది అని చెప్పిన. ఆ తర్వాత ఎంబటే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో బయట కొంగు జారిందే గడుసు పిల్ల ఆ పాట వచ్చింది. ఆ తర్వాత ఎంబడే నీ కళ్ళు చెబుతున్నాయి. అసలు ఈ పాటలు వింటుంటేనే మజా. ఎంతమంది ఓల్డ్ సాంగ్ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు, ఒక లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. నాకైతే విపరీతంగా మస్తు అనిపించింది, హ్యాపీ. ఇట్లా ఉంటే మంచి ప్లజెంట్ అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా జర్నీలో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఇట్లాంటి పాటలు పెట్టుకోవడానికి, అంటే 60s 70s 50s ఆ పాటలు ఉంటాయి చూడురి, అవి పెట్టుకొని నిన్నూరు ఎంత ప్లజెంట్ అనిపిస్తుంది. ఘంటసాల గారి కొన్ని పాటలు ఉంటాయి, మన సినారే గారి రైటింగ్స్లో ఉంటాయి సాంగ్స్, ఖతర్నాక్ ఉంటాయి. బై ద వే సినారే గారు కరీంనగర్ మా ఊరోడు, వేములవాడ పుణ్యక్షేత్రం ఉంది కదా, అక్కడ వాళ్ళు ప్రాపర్. అయితే కళ్ళు చెప్తున్నాయి పాట వచ్చింది. ఆ తర్వాత ఏఎన్ఆర్ గారిది మనం మ్యూజిక్ తోటి నాగార్జున గారి ఎంట్రీ వచ్చింది. అక్కడ దాకా బాగుందబ్బా. నాకు సార్ రాగానే మళ్ళా ఇటు అమ్మాయిలు చేసి టిడిడిన్ 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 టిడిడిన్. సల్సా ఎందుకు బాగా చేసిరు కానీ ఆ సల్సా ఎందుకు? అదొక ఎమోషన్ కదా, ఎమోషన్లో సల్సా మిక్సింగ్ ఏంది? ఉదయ్ భాయ్ క్యాయే ఉదయ్ భాయ్. కానీ ఈ సీజన్లో ఉదయ్ భాయ్ నువ్వు దులిపేస్తున్నావు ఉదయ్ భాయ్. లిటరలీ కొరియోగ్రాఫర్ ఉదయ్ భాయ్ నాగార్జున గారితో అద్భుతమైన పాటలు డ్యాన్స్ చేపిస్తున్నావు. అండ్ మిక్సింగ్ ఉన్న చూడు, మెడ్లీ ప్రిపరేషన్ ఖతర్నాక్ చేస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ ఉదయ్ భాయ్. ఆ తర్వాత ఏఎన్ఆర్ లివ్స్ అని చెప్పి 100 years, అంటే ఇప్పటికీ 100 years కాబట్టి ఆయన గురించి సెంటినరీ గురించి చెప్పి ఏఎన్ఆర్ లివ్స్ అని చెప్పారు. అండ్ ఇక్కడ నాకు లైక్ యష్మి గురించి ఒక పెయిడ్ ప్రమోషన్ జరిగిందేమో అనిపించింది అబ్బా. ఎంత తీసుకున్నారు సార్? జోక్ చెప్తున్నా. అయితే ఆడియన్స్లోంచి ఒకరిని పిలిచి హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ Season 8. అండ్ ఇక్కడ తోడని ఏం చెప్తలేరు సార్, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ ఇట్లాంటివి ఏమైనా చెప్పచ్చు కదా సార్, చెప్తలేరు ఎందుకు? సరే, ఇక్కడ ఆడియన్ని పిలిచి మాట్లాడితే ఆయన ప్రదీప్ ఏమో చెప్పిండే, ఆయన ఓపెన్ చేస్తే మొత్తం ఇంగ్లీష్ బిగ్ బాస్, ఇది తెలుగు బిగ్ బాస్ ఏం సార్? ఇక వాళ్ళు కంటెస్టెంట్లే మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అంటే ఆడియన్ని పిలిస్తే ఆడియన్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడే జడ్పేచెస్ పెద్దవాళ్ళు పట్టుకపోయి ఒక తెలుగు మీడియం ఆయన పిల్లగాని పట్టుకొచ్చి సార్ నన్ను పట్టుకొచ్చి మాట్లాడియారు సార్ తెలుగు పండితుడితోటి. వినలే కదా వస్తాను. ఆ స్టార్టింగ్ పచ్చగడ్డి గిచ్చగడ్డి అని రాగానే ఎంత మంచిగా అనిపించింది, ప్లజెంట్గా. తెలుగు ఏంటంటే చెవులలో అమృతం పోసుకున్నట్టు ఉన్నది.
ఇక మాట్లాడితే ఇంగ్లీషే, మొత్తం బ్రిటిష్ వాళ్ళకి కూర్చున్నట్టే ఉన్నది కథ. మొత్తం అందరు ఇంగ్లీషే. సరే ఓకే, పరిస్థితులను బట్టి ఉన్న సిచ్యువేషన్ బట్టి తప్పకపోతే నువ్వు అవతలోనికి ఆ భాష రాదు తెలుగు అంటే అప్పుడు నువ్వు మాట్లాడు వేరే భాష. అవతలోడు తెలుగుడే, ఇవతలోడు తెలుగుడే, చూసేటోడు తెలుగుడే, చప్పట్లు కొట్టేటోడు తెలుగుడే, చప్పుడు చేసేటోడు తెలుగుడే, కడి అయితే మాట్లాడేది ఇంగ్లీష్. ఎందుకు సార్ చంపుతారు మమ్మల్ని, ఇట్లా టార్చర్ పెడుతారు సార్ ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తుంటే. ఆయన మొత్తం ఇంగ్లీష్ పీస్ మాట్లాడేసిండు. ఆ తర్వాత యష్మి గురించి చెప్పినప్పుడు కొంచెం మళ్ళీ అక్కడ తెలుగు మాట్లాడే, అక్కడక్కడ తెలుగు వేసాడు. ఐ లైక్ యష్మి, ఆడపులి యష్మి, ఆడపులి ప్రేరణ, ఆడపులి వీళ్ళు కాదు, ఆడపులి అంటే సోనియా. వాట్ సార్ చెప్పింది, ఆడపులిని నేను, ఈ ఆడపులితో ఆడాలి అని ఆమెనే చెప్పింది. చెప్పినాక కూడా యూ డిడ్ నాట్ రెస్పెక్ట్ సెల్ఫ్ నేమ్డ్ పర్సన్, టెల్ మీ. ఇంగ్లీష్ అయినాయి కాబట్టి మనం ఇంగ్లీష్లో చెప్తున్నాం. అట్లా ఎట్టుంటుంది అన్న, నువ్వు వచ్చినావు ఒక్కరోజు వచ్చి చూసిపోయాను, నువ్వే గిట్ట మాట్లాడితే అక్కడ ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి నేను ఆడపులి అని చెప్పుకుంటున్నా. ఆమె సంగతి ఏంది? ఆమెకి గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, టేకెన్. బోల్డ్గా ఉంటుంది, మంచిగా ఆడుతుంది, గట్టిగా ఆడుతుంది అని చెప్పిండు. అవతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ వాళ్ళతో ఆడడానికి రెడీ. పృథ్వీతో ఫైట్ చేసిందా ప్రేరణ కానీ అండ్ యష్మి కానీ అద్భుతంగా ఫైట్ చేశారబ్బా. అండ్ నెక్స్ట్ నిఖిల్, అభయ్ వీళ్ళిద్దరు నాగార్జున గారు అండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు చూశారు. మరి శనివారం ఏం జరిగిందో చూద్దామా? ఏం జరుగుతుంది? ఒక ప్రమోషనల్ టాస్క్ జరుగుతుంది. ఓన్లీ ప్రమోషనల్ టాస్కే చూపిస్తే మేము చూడం కదా, అందుకే 2 ముచ్చట్లు కలుపుతారు మీరు. పల్పి ఆరెంజ్ టాస్క్ అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. పల్పిట్, సిప్పిట్, స్రప్పిట్ అని చెప్పేసారు. దీనిలో కూడా నాగమణికంట నా స్పేస్లో ఏం చేస్తా అంటాడు. అయ్యా జ్యూస్ వింటరా నాయన, ఆరెంజ్లు బత్తాయికాయలు వింటరా అయ్యా సార్ అంటే, దానికి నా స్పేస్లో నేను చేస్తా, నన్ను అసలు ఇబ్బంది పెట్టద్దు మీరు అంటాడు. పట్టుకొని పోయేటన్న మూలకి పట్టుకొని పోయి ఏడన్నా మూలకి ఎవ్వరు రాని కాడ పోయి ఆ మిషన్ పెట్టి ఒత్తుకో. టాస్క్ రా అయ్యా అది, ప్రమోషన్ రా అయ్యా అదంటే దానికి కూడా సార్ ఏమంటాడు, నా ప్లేస్లో నేను చేస్తాడు, నా స్పేస్లో నేను చేసుకుంటాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పద్దు. నవ్వచ్చు తెలుసా నాకు, నవ్వాలని ఏడవాలని అర్థం కాలే. ఆ పిల్లలు పిల్లలే ఉంది వాళ్ళ పెద్దలు కానీ యష్మి, ప్రేరణ, నైనిక కమాన్ ఫాస్ట్ స్లోగా చేస్తున్నావు, ఫాస్ట్గా చేయంటే నా స్పేస్లో నేను చేసుకుంటాను, మీరు నాతో చెప్పకండి నాకు రామచంద్రు. ఓకే, నిఖిల్ అబ్బాయి మాట్లాడుకున్నది ఒక డిస్కషన్ చూపించారు అద్భుతంగా, అసలు చాలా క్లారిటీగా చక్కగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడారు సార్ అసలు, అది బిత్తిరి ఉన్నాయి డిస్కషన్, ఇటువైంది అన్నట్టు ఉన్నది. ఆ డిస్కషన్ మంచిగా లేదు. మొత్తానికి అయితే పృథ్వీ గురించి డిస్కస్ చేశారు. గొంతులు కిచికిచి, ఒక్క నిమిషం. అయితే క్లారిటీ లేకుండా పృథ్వీ గురించి అయితే మాట్లాడుకున్నారు. పృథ్వీని అంటే కంట్రోల్ చేయమని సోనియా చెప్పింది. సోనియా కంట్రోల్ చేయొచ్చుగా, సోనియా స్విచ్ నొక్కితే కథం కదా అక్కడ. ఇది నిఖిల్ కంట్రోల్ చేయలేదని చెప్పి అంటే ఆమె చెప్పిందంటే ఈయనకి చెప్పిండు. మంచోళ్ళే అంత సంఘ ఒక తీరు ఉన్నారు. ఇందుకెళ్ళి అయితే స్పాన్ అంటే మీ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉన్నది అబ్బా. అందులోకి ఏ బీకింది అంటే అభయ్ పోయిండు, ఇక్కడ మిగిలింది ఎస్పీఎన్ ఏం చేద్దాం, దాన్ని మళ్ళీ పేరు పెట్టాలి. లాస్ట్ దాకా ఉండే పేర్లు పెడదామంటే వీళ్ళు లాస్ట్ దాకా ఉండేటోళ్ళే కాకుండా బాయే. సరే, ఆ తర్వాత మనకి అభయ్ అండ్ ఆదిత్య ఓం గారి డిస్కషన్లో ఆదిత్య ఓం గారు చాలాసార్లు చెప్పారు, అబ్బా నువ్వు కొంచెం ఓవర్ ద బోర్డ్ అవుతున్నావు, కొంచెం ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నావు అబ్బాయి, నువ్వు బాగా అంటున్నావు అన్నట్టుగా ఆల్రెడీ నిన్న మొన్న చెప్పేసిండు. ఇది బిగ్ బాస్ని బాగా అంటున్నావు, అది కొంచెం రూల్స్ బ్రేక్ అయినట్టే అని చెప్పిండు. అయినా కానీ ఆయనకు అర్థం కాలేదు. పృథ్వీని ఒక వెపన్ లాగా వాడుతున్నావు అన్న ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్కి సంబంధించి పల్పి దానికి సంబంధించింది ప్రమోషన్ టాస్క్ జరిగింది. పైసలు వస్తాయి బిగ్ బాస్ మామ, ఎన్ని ఇచ్చారు పైసలు? కొత్త వాళ్ళది కూడా వచ్చింది, వెనకాల బ్యానర్లా కొత్త వాళ్ళది ఏదో పెట్టినావు, మీవానా ఏదో పెట్టినరా, అది కూడా వచ్చింది ప్రమోషన్. నిఖిలై నాగమణికంట వీళ్ళిద్దరూ టాస్క్ ఆడారు, అయిపోయింది, ఒడిచింది. పక్కన నుండి ప్రెజర్ నువ్వు ఒకవేళ సూపర్ ఒక్క నిమిషం అయిపోయింది. వీళ్ళిద్దరితో డిస్కషన్ జరిగింది.
రెడ్ బ్యాటర్ని పట్టుకుని నాగార్జున గారు వచ్చేసి ఓకే సంచాలక్గా నీకున్న బాధ్యత ఎంత పెద్దదో తెలుసా సోనియా, నువ్వు కరెక్ట్గా చేసావా బెలూన్ టాస్క్లో అని చెప్పి సంచాలక్ డ్యూటీ గురించి సోనియాని అడిగితే ఇక్కడ ఒక మాట, సోనియా తప్పుంది అనేది చూపించే ఉద్దేశం బిగ్ బాస్కి లేదు, అందుకని చెప్పి దాని గురించి వదిలేసిండు. ఆమె కన్ఫ్యూజ్ అయినా అన్నది. ఆ తర్వాత సోనియా నువ్వు జడ్జిమెంట్ చేయాల్సిన టైంలో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడం ఎట్లా అంటే, ఇక అబ్బాయి ఇట్లా చేసిండు, బాక్సులకి వెళ్ళి బయటకు వచ్చిండు, అదంతా కూడా కన్ఫ్యూజ్ అయింది సార్, అంతా ఆగమాగమైందని చెప్పింది ఆమె. ఇక్కడ అబ్బాయి అంటాడు కోర్టు అంటే బాక్స్ ఉంది కదా సార్, ఆ బాక్స్లోకి వెళ్ళి బయటకు రావద్దని రూల్ లేదని చెప్పి అబ్బాయి అన్నాడు. అనగానే నాగార్జున గారు ఒక కౌంటర్ వేసారు. యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఎన్నోసార్లు ఆట ఆడేటప్పుడు బాక్సులు దాటి బయటకు వచ్చి ఆడుతూ ఉంటారు, ఏది పడితే అది చేస్తూ ఉంటారు, చిల్లరంగా గత్రం ఆగవాగం చేస్తారు. అయినా కానీ చాలాసార్లు బిగ్ బాస్ లైట్ తీసుకుంటాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి తప్పుని కడిగేద్దామని ఫిక్స్ అయ్యింది కాబట్టి న్యాయం ధర్మం అనే దాని గురించి మాట్లాడాడు. మామూలుగా బిగ్ బాస్ మామూలుగా ఆయన్ని పట్టించుకోడు, హ్యాపీగా అంతే అంటాడు. అసలు ఇక్కడ న్యాయం ధర్మం గురించి మాట్లాడింది కాబట్టి బాక్స్ అంటే బాక్సే బై, క్రికెట్ ఉంది, కోర్టు ఉంది, ఏదైనా కోర్టులో నువ్వు ఆట ఆడుతున్నావు అంటే బాక్స్ దాటి లైన్ దాటి బార్డర్ దాటి బయట ఆడతావు, ఆడవు కదా అని చెప్పి ఒక చిన్న క్లారిటీ ఇచ్చిండు. ఆడవుగా అని చెప్పి ఇది ఉంటాయి కదా, ఇట్లాంటివి ఉంటాయి కదా, మళ్ళీ దొంగతనం చేస్తే సూపర్ భలే ఆడిచ్చావు వెరీ నైస్ అంటాడు. దొంగతనం చేయదు కదా, రూలే కదా, అది ఇష్టం ఉన్నట్టు ఉంటుంది. బిగ్ బాస్ ఇక్కడ ఒక్కటి చెప్తున్నా నాగార్జున గారు చెప్పిన దాంట్లో ఒక అద్భుతమైన నిజం ఉంది. అది ఏంటంటే బిగ్ బాస్ అంటే ఇది బిగ్ బాస్ రూలు, బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ ఆడిందే ఆట పాడిందే పాట, ఓకే అంతే, అదొకటే. ఎట్లా రసవత్తరంగా పోవాలని అదొకటే చూస్తారు అంతే. అయితే సంచాలక్ గారు నువ్వు డెసిషన్ తీసుకున్న దానిలో రాంగ్ ఏం లేదన్నట్టుగా చెప్పేసిండు అబ్బా సోనియాకి. ఎందుకంటే నువ్వు ఎట్లా తీసుకున్నావు అంటే ఇట్లా బాక్స్లోకి వెళ్ళి బయటకు పోయింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయలేదు, అవుట్ అని చెప్పేసిన, అందుకని చెప్పి అని అంటే ఓకే అని చెప్పిండు. అదే నాగార్జున గారు ఏమన్నారంటే కరెక్ట్ అక్కడనే అయిపోయింది, డిస్క్వాలిఫై అయిపోయిండు, నిఖిల్ బయటకు వచ్చిందా రాలేదు కదా అని ఒక వీడియో వేసి చూపించిండు. ఆ వీడియోలో మనవాడు ఇష్టం అన్నట్టు కొట్టడం, బయటకు రావడం. అయితే బయటకు రావడం వేరు, పక్కన పెట్టు, బయటకు రావడం వేరు, సంచాలక్ చెప్పగానే లోపలికి వస్తే బాగుంటుంది. ఇక్కడ సంచాలక్కి కూడా నేను బయటనే ఆడతా, నా ఇష్టం, నేను ఇట్నే ఉంటా, నేను రాను, నేను ఎందుకు రావాలి లోపలికి, ఇట్లాంటి మాటలు ఉన్నాయి చూడు. అడ్డం మాట్లాడడం అనేది పెద్ద అడ్డంగా మారిపోయింది పాపం. బిగ్ బాస్ అడ్డం నుంచి బయటకు పోయేలా చేసింది అభయ్ అన్నని. అభయ్ నాగార్జున గారు అందుకున్నారు అభయ్ గురించిగా, మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో అందుకున్నాడు. నువ్వు ఒక సైకోలాగా ఉన్నావు అని చెప్పి స్టార్ట్ చేసిండు. నీకు వీడియో చూపిస్తా చూడు అని చెప్తే, యాక్చువల్గా బిగ్ బాస్ మామ పాపం పరువు పోతుందేమో అని చెప్పి చాలా వరకు టెలికాస్ట్ చేయలేదని ఈరోజు అర్థమైంది. ఆయన పాపం ఎట్లా ఫీల్ అయ్యిండు, ఎమోషనల్గా డ్యామేజ్డ్ ఫీల్ అయినట్టున్నాడు. నా ఇజ్జత్ అంతా కచ్చర వేసింది అబ్బాయి. ఇప్పుడు ఈయన వీడియోలో లైవ్లో చూపిస్తే, ఎపిసోడ్లో చూపిస్తే నా పరువు తీస్తారా, ట్రోలర్స్ మీమర్స్ ఘోరం చేస్తారు, ఇజ్జత్ కచ్చర చేస్తారని చెప్పి అనుకున్నాడో పాడో. ఎపిసోడ్లో లేవు, లైవ్లో లేవు, ఈరోజు వచ్చిన ఈ వీడియోలో ఎన్ని డైలాగులు కొట్టిండే. ఇంకోడు అయితే హుస్సేన్ సాగర్లో దుంకేటోడు. బిగ్ బాస్ మామ గట్టిగా ఉండే కాబట్టి ఆగి తట్టుకొని బెదిరించి ఒక మాట బుదరకిచ్చిండు. కానీ లిటరల్లీ చెప్పాలంటే ఎన్ని మాటలు అన్నాడు 50 పోయి, నువ్వు గిన్నె అన్న సంగతి మాకే తెలియదు, రివ్యూవర్స్ లైవ్ 24 hours చూస్తాను. ఓకే బొక్కలో బిగ్ బాస్ అనే క్లారిటీ లేదు బిగ్ బాస్ కానీ, ఇది వీడియోలో ఫ్రీగా వచ్చింది, ఫ్రీగా ఇచ్చిన ఈ బ్లాంకెట్ గురించి ఎప్పుడు అన్నారబ్బా, నేను చూడలేదు. ఇది చార్మినార్లో అమ్మే బ్లాంకెట్ అని చెప్పి నాగమణికి అంటాడు. అంటే ఒకరికి ఒకరు తోడైపోయారు అన్నట్టు. ఒకటి అంటుంటే ఏమంటలేడు కదా బిగ్ బాస్ అని చెప్పి ఇంకోళ్ళు అందుకున్నారు. అందుకొని ఫ్రీగా ఇచ్చిన ఎవడు తీసుకోడు అంటాడు బ్లాంకెట్లట. ఆయనకే తెలియదు ఏం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో పెళ్ళం కొట్టినప్పుడు అలా మారుస్తాను టాస్క్ అని అంటాడు. అసలు ఎవడరా రాసేది అంటాడు. ఈ రాసేటోడు ఎవడరా, నేను బయటకు పోయి నేనన్నా రాస్తా, మంచిగా ఆడిపిస్తా కదా రండు. బిగ్ బాస్ భయం అవుతుంది, బయటకు పోతాను. ఓకే నేను బయటకు పోయినాక ఒక పెద్ద సినిమా తీస్తుంది దీని మీద అన్నాడు. అసలు అన్ఫేర్ అన్నాడు. అలా బిడ్డకి అలా పాపకి ఇచ్చి రాయమన్నట్టున్నారు, ఏది రాత్రి తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నట్టున్నాడు. అది మళ్ళీ చదువుతాడని. అసలు బిగ్ బాస్ ఎన్ని రకాలుగా ఎక్కిరియానో అన్ని రకాలుగా ఎక్కిరిచ్చిండు. అంటే షేమ్ అంటే పప్పి షేమ్ అన్నాడు, ఘోరంగా ఇజ్జత్ తీసిండు, దానికి ఘోరంగా అట్టయిండు. ఇక చూడు నాగార్జున గారు, మనిషి పుట్టుక పుట్టినావా నువ్వు, నీది మనిషికి పుట్టుకేనా, లఫంగి మాటలు మాట్లాడుతున్నావు, సైకోగా లెక్కున్నావు నువ్వు అని చెప్పి నాగార్జున గారు అందుకున్నారయ్యా వెరైటీగా. మొత్తం ఇక ఆయన మాటలన్నీ మాట్లాడుతాడని చెప్పిన పొద్దుగాలే, గుర్తుందో లేదో మీకు. అయితే మేజర్ మిస్టేక్స్ అని మొత్తం ఇక చెప్పిండు. అసలు ఇది మామూలు మిస్టేక్ కాదు, ఇది అసలు సహించలేని మిస్టేక్. బిగ్ బాస్ హౌస్ అంటే బిగ్ బాస్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ
నువ్వు మొత్తంగా ఒక క్యాన్సర్లో అసలు ఈ డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డైలాగ్ అబ్బా. అదేంటంటే ఈ హౌస్కి నువ్వు ఒక క్యాన్సర్లో తయారయ్యావు, ఇది ఇక్కడనే కట్ చేయాలి అని చెప్పి నేను ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్పి రెడ్ కార్డ్ తీసి చూపించాడు. దీనికి అద్భుతమైన కౌంటర్ ఎవరు వేసారంటే ప్రేరణ. ఏంది ప్రేరణ ఏమంటుంది, సార్ చిన్న అవకాశం ఇవ్వండి సార్, మీరు క్యాన్సర్ అన్నారు, క్యాన్సర్ క్యూరబుల్ నవేడేస్ అంటే క్యాన్సర్ కూడా మందు ఉంది ఇప్పుడు, అట్లాంటప్పుడు ఈయనకి కొంచెం అవకాశం ఇచ్చి మందేసి మానిపించేద్దాం కానీ ఇట్లా చేయొద్దు సార్ అన్నట్టు చెప్పింది ప్రేరణ. అందుకే నేను ఊకే ప్రేరణ అంట, మీరేమో కింద ఊకే ప్రేరణ అంటే ఏందా, ప్రేరణ అంటే క్రష అంటారు, ప్రేరణ అంటే భజన అంటారు, ఏదంటారు. కానీ ఇట్లాంటివి ఉంటే చూడరు. హౌస్ అంతా చెప్పిందా అభయ్ ఉండడానికి కారణం, అభయ్ ఉండాలన్నా ఉండొద్దా అని అంటే ఉండాలి అని చెప్పి మొత్తం ఉండాలి చుట్టినట్టు చేసారు. కానీ అందులో ఒక్కరు మాత్రమే, ప్రేరణ మాత్రమే, సార్ మీరు క్యాన్సర్ అన్నారు, క్యాన్సర్ కెన్ బి క్యూరబుల్ నవేడేస్, ఒక అవకాశం ఇవ్వండి సార్ మాట్లాడేమో అని చూడు. ఎవరైనా చెప్పారు ఇట్లా మళ్ళా బాధనే చెప్తాను ఆయన అంటారా, కానీ గంపత అనిపించిందిలే. నీ యాటిట్యూడ్ కట్ చేయకపోతే అది అందరికీ వెళ్తుంది, ఇది చాలా దారుణంగా వెళ్తుంది అని చెప్పి అన్ని రకాలుగా తిట్టిండు చాపించిండు. మొత్తానికి నువ్వు ఇంటికి వెళ్ళినాడు, నువ్వు అవతల గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, గెట్ అవుట్ మై అది చిరంజీవి గారి డైలాగ్, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అన్నట్టుగా గెట్ అవుట్ ఫ్రమ్ మై బిగ్ బాస్ హౌస్ అని చెప్పి నాగార్జున గారు చెప్పిండు. మళ్ళీ వాకౌట్, వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నాడు. సార్ మీకు దండం పెడతాను సార్ అని చెప్పి నా అభయ అన్న కింద మోకాల మీద మోకరిల్లి మరి ఇది ఒక్కటే నేను చేయగలుగుతాను సార్, ఇంకేం చేయలేనని చెప్పి దండం పెట్టాడు. అయితే ఇక అక్కడ నిఖిల్ని అడిగితే నిఖిల్ సార్ ఉండండి ఏంటి సార్, ఒక్క అవకాశం ఏంటి సార్ అని నిఖిల్ అన్నాడు. యష్మి అంటే సైలెంట్గా మూసుకొని కూర్చో అని చెప్పి ఒకసారి కూర్చొని పెట్టేసిండు. ఇక్కడ నిఖిల్కి చెప్తే ఏంటి నీ బదులుగా సెల్ఫ్ నామినేషన్ తీసుకున్నాడు ఆయన, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే, సార్ అట్లా కాదు సార్ అంటే సోనియా రిక్వెస్ట్ చేసింది, అందరు ఇక ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసిరు. ఆ తర్వాత ఓకే యాక్చువల్లీ ఇక్కడ రెడ్ కార్డుకి వాల్యూ పోయిందా అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అంటే రెడ్ కార్డు అంటేనే మనం గజ్జు అనాలి, భయపడాలి, పోయి అమ్మాయి తీస్తే ఇంటికి పంపిస్తారని అనుకోవాలి. కానీ రెడ్ కార్డు ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది పోయిన సీజన్లో ఆరెంజ్ కార్డు ఇచ్చినట్టుగా ఆ టైప్లో అనిపిస్తుంది. కానీ ఈ రెడ్ కార్డు వల్ల భయం ఏమైనా పుట్టిందా అంటే పుట్టించే తట్టి ఏం చేశారంటే ఫస్ట్ ఎపిసోడ్లో రెడ్ కార్డు చూపించారు, సెకండ్ ఎపిసోడ్లో అదే రీజన్తో ఎలిమినేట్ చేశారు. కానీ అదే రీజన్ అని చెప్పకుండా జనాలు పంపించేసారు అని చెప్పేసారు క్యూట్గా. అఫ్కోర్స్ జనాలు కూడా పంపించేసారు, కాకపోతే ఏంటంటే రెడ్ కార్డు తోటే వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే బిగ్ బాస్కి హట్ అయిపోయిండు ఘోరంగా, బిగ్ బాస్ టీం అంతా కూడా హట్ అయిపోయింది. అండ్ బిగ్ బాస్ టీం అంతా కూడా మాట్లాడింది అబ్బాయితోటి. సో ఖచ్చితంగా టాటా బై చెప్దామని ఫిక్స్ అయిపోయారు. కానీ అందంగా పంపించారు అన్నట్టు, అంటే బిగ్ బాస్ ఏదో పగబెట్టుకొని పంపించినట్టు ఉండద్దు అని చెప్పి క్యాజువల్గా ఓట్ల ద్వారా పంపించింది అన్నట్టుగా వెళ్ళిపోమని చెప్పేసారు అన్నట్టు ఇండైరెక్ట్గా. సోనియా ఎఫర్ట్ పెట్టాడు, మార్చుకొని కామెడీ అనుకున్నాడు సార్ మనోడు, కాకపోతే ఒకసారి అవకాశం ఇవ్వండి. యాక్చువల్లీ ఇది కూడా చెప్పిండు నాగార్జున గారు. హైలైట్ ఏంటంటే లైన్లో నిలబెట్టి గేట్లు తెరిచినప్పుడు నీకు సోనియా వచ్చి చెప్పింది సారీ చెప్పమని, నీకు అప్పుడు కూడా రియలైజేషన్ లేదంటే సార్ నేను అప్పుడు కూడా నేనేం అనుకోలేదు సార్, నేనేం తప్పు చేయలేదు కదా, నేనెందుకు చెప్పాలి అన్నట్టుగా అనుకున్నాను సార్. అదే నువ్వు రియలైజ్ కాలేదని మాకు అర్థమైంది, అందుకే బీపీ లేచింది అందరికీ. బిగ్ బాస్ మీద డిస్రెస్పెక్ట్ చేసి నా వాళ్ళు ఉండాలన్నా వద్దా మీరే డిసైడ్ చేయండి ఒకసారి అంటే నాగమణి కంటే ఉండాలి సార్ అన్నారు. నబీల్ ఒకసారి అవకాశం ఏంటి అన్నారు. ఏవో సాబ్ కూడా సార్ ఎవ్రీబడి డిజర్వ్స్ సెకండ్ ఛాన్స్ అన్నాడు, అంటే రెండో ఛాన్స్ అందరికీ కావాలి కాబట్టి మనవాడికి అవకాశం ఇవ్వండి అన్నాడు. ప్రేరణ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా ఉన్నాను సార్, మీరు క్యాన్సర్ అన్నారు, ఇప్పుడు ఆ క్యాన్సర్ కూడా క్యూర్ చేయొచ్చు కాబట్టి మేము కూడా స్టాప్ చేయడానికి ఉంటుంది సార్ అని చెప్పి, అంటే ఓకే పెంచడానికి ట్రై చేసి నువ్వే కదా అని చెప్పి నాగార్జున గారు ఇక్కడ ఒక డైలాగ్ వేసారు. అయితే రికార్డ్ అవుతుందా? ఓకే. యష్మి సారీ సార్ నేను కూడా ఇన్వాల్వ్ అయ్యానా, సారీ నీ పేరు తీయలేదు కదా నాగార్జున గారు, నీకెందుకు మధ్యలో నేను ఇన్వాల్వ్. యష్మి కొంచెం టాలెంటెడ్ ఉండాలి. ఓకే. పృథ్వీ ఉండాలి సార్, సీత ఒక ఛాన్స్ ఇవ్వండి, నైనిక రెండో ఛాన్స్ ఇవ్వండి, విష్ణు సెకండ్ ఛాన్స్ ఇవ్వండి, థర్డ్ ఛాన్స్ అనాలి కదా. ఒక ఛాన్స్ అని సీత చెప్పింది, సెకండ్ ఛాన్స్ అని నైనిక చెప్పినప్పుడు థర్డ్ ఛాన్స్. ఓకే. చీఫ్ అయ్యాక ఒకటి అవ్వకముందు ఒకటి అన్నట్టుగా అనిపించింది సార్ అని విష్ణుని అడిగిండు. విష్ణుకి ఒక స్పేస్ ఇచ్చారు చూసినా. ఇది బిగ్ బాస్ దృష్టిలో విష్ణు మీద ఉన్న ప్రిఫరెన్స్, విష్ణు ప్రేమ్ మీద అండ్ నిఖిల్ మీద ఉన్న ప్రిఫరెన్స్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. వీళ్ళు స్టార్ కంటెస్టెంట్స్ ఆఫ్ ది సీజన్ అన్నట్టు ఉంటుంది వీళ్ళకి.
విష్ణు గురించి ఏంది, విష్ణు చెప్పమ్మా ఉండాలంటావు, ఎందుకు ఉండాలంటే సార్ నీకేమనిపించిందంటే చీఫ్ అవ్వకముందు ఒక రకంగా అనిపించింది, చీఫ్ అయిన తర్వాత ఒక రకంగా అనిపించింది సార్. ఇప్పుడేమనిపిస్తుందంటే ఈయన క్లాన్లో నేను లేకపోవడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ అభయ్ క్లాన్, నేను ఇప్పుడు అభయ్ క్లాన్లో లేను కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పుష్కరాలకు పోతే ఎంత డేంజర్ ఉండు అన్నట్టుగా విష్ణుప్రియ బాధపడుతుంది. నాగార్జున గారు ఐఎమ్ సారీ, నేను అపాలజైజ్ చేస్తున్నా బిగ్ బాస్, వీళ్ళందరి కోరికను మన్నించి ఇడిచిపెట్టండి ఇక రెడ్ కార్డ్ అని అంటాం. అండ్ ఈ రెడ్ కార్డు మళ్ళీ నాకు పృథ్వీకి చూపిస్తారని చెప్పిన పొద్దుగల యాదుకుందా మీకు. ఆ తర్వాత నిఖిల్ నాగార్జున గారు ఎవరు బాగా ఆడారు అని చెప్పి నిఖిల్ని అడిగిండు. ఎవరు బాగా ఆడారంటే సీత బాగా ఆడింది, విష్ణుప్రియ బాగా ఆడింది అంటే అందరికి అసలు మీ టీమేనా వేరే వాళ్ళు బాగా ఆడలేదంటే యష్మి ప్రేరణ వాళ్ళిద్దరు కూడా బాగా ఆడారు సార్ అని చెప్పిండు. మరి అందరికంటే మీ టీంలో ఎవరు బాగా ఆడారంటే సీత బాగా ఆడితే సోనియాకి రెడ్ గుడ్డు ఎందుకు ఇచ్చావు, ఎర్ర గుడ్డు ఎందుకు ఇచ్చావు తర్వాత మాట్లాడతానండి. మాట్లాడలేదేం సార్ ఆ టాపిక్ మాట్లాడి ఎందుకు కంపల్సరీ నేను మిస్ అయినా. నాగార్జున గారు సీత బాగా ఆడింది, ఓకే ఫైన్. ఆ తర్వాత ఆడవాళ్ళందరినీ నిలబెట్టి విష్ణు, నైనిక, యష్మి, ప్రేరణ, సీత అందరినీ నిలబెట్టి ఎట్లా ఆడిర్రు వీళ్ళు అని అంటే గిది హైలైట్ అబ్బా. సామధాన భేద దండోపాయ అనేది కనీసం తెలియదా వీళ్ళకి, ఉపాయ అనేది. నాగార్జున గారు కూడా ఎందుకు ఆ డైలాగ్ కొట్టేస్తే బాగుండదు, అది కొట్టలేదు ఎందుకు డైలాగ్. అక్కడ ఎవరికైనా తెలుసు అంటే ఎవరు తెలియదు అంటారు. ఓ అమ్మ అక్కడ తెలుగులే కరువు అయిపోయారా ఇక్కడ చూడుర్రి. విష్ణుప్రియ అంతంతే యాక్చువల్లీ ఆమె యాంకర్ కదా, ఆమె తెలుగు ఇట్లాంటివి తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ యాంకర్స్ అయిపోయాయి, వీళ్ళకేం తెలుగు చక్కగా రాదు. నైనికకి తెలుగు రాదు, ఒరిస్సా అమ్మాయి. యష్మి కన్నడ అమ్మాయి, ప్రేరణ కన్నడ అమ్మాయి. సీతకి ఇవి నాలెడ్జ్ లేదు, సీతకి వచ్చింది 7 Arts నుంచి. పృథ్వీ కన్నడ, నిఖిల్ కన్నడ. అభయ్ నువ్వు చెప్తావేమో అనుకున్నా, నీకు ఆల్రెడీ దెబ్బ పడిపోయింది. ఇంత మైండ్ బ్లాక్ అయిన తర్వాత ఆయన ఏం చెప్తాడు. నాగమణి కంటే చెప్పవయ్యా అంటే ఆయన కూడా దండు ఉపాధ్యాయ అని అంటాడు. ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడుతున్నట్టుగా క్లారిటీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా మిస్టేక్లు ఉంటాయి అన్నట్టు, ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా. అండ బ్రహ్మాండ కోటి అదొకటి వస్తుంది ఆయనకి. ఓకే. ఆ తర్వాత సామధాన భేద దండోపాధ్యాయ అంటారు. దండోపాధ్యాయ దండ హెడ్ మాస్టరు, దండ ప్రిన్సిపల్ సార్ కాదు. సామధాన భేద దండోపాయ అన్ని రకాలుగా అయితే సామం పాటించాలి, లేదంటే భేదం పాటించాలి, ఇట్లా ఉంటాయి అన్నట్టు. అంటే ఇక అవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా లెంతీ టాపిక్ అవుతుంది. బతకడానికి రకరకాల చేయాల్సి ఉంటాయి. ఓకే. ఆ తర్వాత త్యాగాలు చేస్తే బిగ్ బాస్ హౌస్లో ఇంటికి పోవడమే ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఒక మాట చెప్పిండు. ఇది నాకెందుకో అభయ్ గురించి చెప్పినట్టుగా అనిపించింది. నేను పోతారా నామినేషన్ల కంటే తుస్సైతావు అన్న సెన్స్ అనిపించింది. అండ్ అది కాదు, ఇంకా చాలా రకాలుగా చాలామందికి అదొక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పిండు. ఇక్కడ త్యాగాలు చేస్తే అయిపోతుంది. అండ్ అభిమానులు మీ గురించే సీరియస్గా లేకపోతే మీ అభిమానులు మీ గురించి ఎందుకు సీరియస్గా ఉంటారని ఒక పాయింట్ చెప్పిండు. ఆ తర్వాత నైనిక ఎందుకు గివప్ చేసినావు, ఎందుకు ఏం ఆడలేదు అంటే సార్ అది వేరే వాళ్ళకి అవకాశం రావాలి అంటే వేరే వాళ్ళకి అవకాశం కోసం ఆలోచిస్తే నువ్వు పోతావు ఇక్కడ. అండ్ ఇంకోటి సీత ఎవరికి హట్ కాకుండా ఆడాను అంటుంది ఇక్కడ ఈమె. సీత నువ్వు ఎట్లా ఆడినావు అంటే ఎవరికి హట్ కాకుండా ఆడాను సార్ నేను. ఎవరికి హట్ కాకుండా ఆడాను సార్. ఒకసారి దొంగతనం చేశాను సార్, అండ్ ఒకసారి చేయాలి కానీ నైట్ టైము మా చీఫ్లో ఏమో వద్దన్నారు సార్ అని. యాక్చువల్లీ సీతకి గేమ్ అర్థమైంది. ఆ రోజు నైటు మీ ఎగ్స్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అంటే అందరు కూడా అమ్మో బయట నుంచి పాములో చెత్తుకొని పోతాయని చెప్పి అందరు బయట వండుకున్నారు కావాలి. అసలు పాములు అనే టాపిక్ ఎందుకు మాట్లాడిందో ప్రభావతి అంటే తెలుసు కదా, ప్రభావతి 2.0 కోడి పెట్ట. ప్రేరణ ఆట విషయంలో డీసెంట్గా ఆడాను సార్, ఒక వర్డ్ తప్పు చేసిన అన్నది ఏం వర్డ్ అంటే క్యారెక్టర్ అన్నది, ఆ తర్వాత మాట్లాడదామని చెప్పిండు. ఆ తర్వాత అసలు ఎగ్గు టాస్క్లో మీరు కుమ్మేసారబ్బా, ఆడవాళ్ళంతా అద్దరు కొట్టిరని చెప్పి ఆడవాళ్ళందరూ గెలిపి చప్పట్లు కొట్టి మీ వల్ల 6 లక్షల ప్రైజ్ మనీ ఒక్కొక్కరు ఆడిన ఆటకి ఒక్కొక్క లక్ష పెంచడం 6 లక్షలు అని చెప్పి పెంచేసి ప్రేరణ విష్ణు వీళ్ళిద్దరు నిలబెట్టి వీళ్ళిద్దరు పంచాయతీని తేల్చే ప్రయత్నం చేసిండు. ఇక్కడ నాగమణి కంట అది గెలికిఫై చేసి పెద్దగా చేసిండని నేను ఆ రోజు చెప్తే కొంతమంది లేదు నాగమణి కంట మంచోడే, నాగమణి కంట సర్దిపుచ్చడం కదా, అక్కడ వాళ్ళది పంచాయతీ, చిన్న పంచాయతీ, అది పెద్ద ఇట్లా చిలికి గాలివాన అంటారు చూడు, గాలివాన కాదు మన విజయవాడ వరదలు వచ్చినట్టుగా చేసిండు మొత్తం నాగమణి కంట. అట్లా జరిగింది, అట్లా లెంత్ అయింది. దానికి కారణం ఖచ్చితంగా నాగమణి కంటే ఇన్వాల్వ్మెంట్, లేదంటే అది లైట్ తీసుకునేటోళ్ళు అక్కడక్కడనే అయిపోయేది, ఇంకెవరన్నా పిలిపించుకునేది విష్ణు దోశలు వేయించుకోవడానికి, అట్లా జరిగేది. అట్లా కాకుండా పోవడానికి కారణం ఇదే.
సరే ప్రేరణ విష్ణు ఇట్ట అని నేను ఊక అంటున్నా అన్నారు కదా, నిన్న మొన్న ఎవరు అన్నారు కామెంట్లలో, ఊకే గిట్ట అనేది విష్ణు ఊకే చెప్తున్నావు ఏంటంటే చూసిరా ఇవాళ చూపించిందా, ఫస్ట్ ఇట్ట వేసింది, బెగ్గరికి వేసినట్టు వేసింది, జైల్లో ఖైదీకి వేసినట్టు వేసింది అని ఇవన్నీ చెప్పింది. ఇవన్నీ చెప్పిన వీడియో ప్లే చేసి ఆ తర్వాత అక్కడ యాక్చువల్గా ఎట్లా వేసింది అనేది చూపించారు. ఏమన్నా దానిలో ఉత్తగానే గిట్టేసింది. యాక్చువల్లీ నాగమణి గంట అప్పటికి కూడా నాగార్జున గారి ముందు కూడా ఒక మాట అంటాడు, సార్ ఇట్లా వేసింది అంటాడు. అంటే స్పూన్ ఇట్లుంది కదా, ఇట్లా దోశ తీసి ఇట్లా వేసిందంట. ఇట్లా వేస్తే మొత్తం చీప్గా వేసినట్టు అన్నట్టు. అంటే ఇట్లా వేసేటప్పుడు ఎట్లా వేయాలంటే ఇట్లా దోశ తీసినాక ఇట్లా అనేసి ఇట్లా చెంచా వెనకంటే అది దోశ ఇట్లా పోతుంది చూడుర్రి. లేదంటే దోశ బండి ఇక్కడ మనకు సమోసా లెక్క చేస్తారు చూడుర్రి, ఇట్లా చుట్టి సమోసా లెక్క చేస్తారు చూడు, అట్లా పొడుగ్గా చేసి అట్లా వేయాలి పెట్టాలనే మాట. ఏందో మరి ఈయనకి తీసేసినట్టు చీప్గా చేసినట్టుగా అక్కడ ఏం జరిగిందో ఇళ్ళకే తెలవాలనే. ఇది ఒక రకమైన బ్యాచ్, అది కొన్నిటికి హట్ అయ్యే బ్యాచ్ ఇది. అంటే కొన్ని ఇట్లా చీప్గా కనబడతాయి వాళ్ళకి చూడడానికి. సడన్గా ఎవరైనా టక్కన గట్టి కింద పెట్టినా వానికి చీప్ అనిపిస్తుంది. చైర్లో కొంతమంది ఆఫీసులలో కొంతమంది సార్లు పెద్దోళ్ళు అన్నట్టు వాళ్ళు ఎట్లుంటారు తెలుసా, ముంగడ కూర్చున్నాడు చైర్ ఇట్లా కాళ్ళతో వెనకంటే చప్పుడు వస్తుంది కదా, చప్పుడు వచ్చినా కానీ వాని మీద కోపానికి వస్తారు. ఏం మనిషి నువ్వు చైర్ కనీసం వెనకడం రాదా అంటారు. అంటే వాళ్ళు చిన్న చిన్న వాటికి హట్ అవుతారు. ఆ కైండ్ ఆఫ్ దోశ ఇట్లా వేసిందట, ఇట్లా వేసిందని చెప్తాడు నాగమణి గంట. దానికంటే ముందు డిస్కషన్ అట్లా జరిగింది సార్ అంటే, దానికంటే ముందు జరిగిన డిస్కషన్ విన్నావు కదా నువ్వు, మీ చీఫ్ ఏం చెప్పిండో నాగమణి గంట. ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియ ఆయన క్లోజ్ అయింది కాబట్టి ఆమె తరపున లాయర్ లెక్క వాదించింది తప్ప అక్కడ ఏం ముచ్చట్లేదు. దాని గురించి ఇంకా సీరియస్గా వాదించుకుంటూ పోయిండు. నాగార్జున గారితో కూడా బయట పెట్టుకున్నట్టున్నాడు. నీ గురించి తర్వాత మాట్లాడితే నీ ఇంటెన్షన్స్ ఏందో అన్నీ బయట చెప్తాను. అండ్ ఈరోజు నాకు ఎపిసోడ్లో విపరీతంగా నచ్చిన పాయింట్ ఏంటంటే, యష్మి టాపిక్ని నాగార్జున గారు బిగ్ బాస్ టీం ఎంత జాగ్రత్తగా డీల్ చేసిందంటే, అది ఇష్టం ఉన్నట్టుగా డీల్ చేయకుండా చాలా క్లారిటీగా ఉండాలని చెప్పి నాగమణి గంటని కన్ఫెషన్ రూమ్కి తీసుకుపోయి అది చూపించారు. అంటే నేను చెప్పినా చూసిరా, మొగుడైనా మొగాడైనా బాయ్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినా ఎవడైనా ఒక్కసారి అమ్మాయి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే నో అంటే నోనే, వద్దు అంటే వద్దు అంతే. అది ఎవడైనా సరే ఆమె అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందంటే వద్దు. లాస్ట్ టైమే చెప్పిన, ఈ ఇష్యూ జరిగిన రోజు నేను ఈ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, వకీల్ సాబ్ డైలాగ్ వేసి మరీ వినిపించి మరీ చెప్పిన, లైక్ దట్ ఎప్పుడైనా అంతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఇది అందుకే మళ్ళీ పబ్లిక్లో పెట్టొద్దు అని చెప్పి ప్రైవేట్గా పెట్టాడు. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ప్లే చేయాలనుకుంటున్నాం కానీ వద్దులే అని చెప్పి విడిచిపెడుతున్నా అని చెప్పిండు. అవన్నీ కూడా చాలా వరకు కొన్ని వీడియోస్ అక్కడ లైవ్లో అంటే అక్కడ కన్ఫెషన్ రూమ్లో నాగమణి గంటకు ప్లే జరిగినాయి, వేసి చూపించారు. మిగతా ఆడవాళ్ళ మీదకి కూడా పోయి గిగ్గులు చేసుకున్నది, గుంజుకొని పోయింది, ఇట్లాంటివన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది క్లారిటీ ఇచ్చేసారు కదా. అయితే తర్వాత విష్ణుని కూడా లేపి, అంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా చూసినా ప్రేరణ విష్ణు టాపిక్లోకి వెళ్ళి నాగమణి గంట దగ్గరికి వెళ్ళిపోయినా. సరే ప్రేరణ నువ్వు క్యారెక్టర్ లెస్ అని ఎందుకన్నా అది కరెక్టా అంటే, సార్ స్లిప్ అయింది సార్, సారీ సార్ అని చెప్పి, నేను ఇట్లా ప్రెజర్ చేసిరంటే ఆ ప్రెజర్ ఎక్కడ చేసినా అన్నట్టుగానే మాట్లాడతాను, నువ్వేం చెప్తే నీదే తప్ప అన్నట్టు చెప్పిన. అంటే విష్ణుని పూర్తిగా నెగిటివ్ చేయొద్దు, విష్ణుని డల్ చేయొద్దని. అయితే మీరు ఒకటి గమనించారా, ప్రేరణ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో సార్ ఇట్లా అన్నారు సార్, ఇట్లా నొక్కిరి సార్, అందుకేం సార్ నేను ఇట్లా అన్నాను సార్, చాలా హేట్గా అనిపించింది సార్ కళ్ళల్లో అంటే, నాగార్జున గారు కౌంటర్ ఎత్తునే ఉన్నారు. హేట్గా అనిపిస్తే నువ్వు ఫేక్ అనాలి, నువ్వు డల్ అనాలి, నువ్వు డబుల్ ఫేస్ అనాలి, ఇది అనాలి, అది అనాలి, నువ్వు ఎట్లా నువ్వు క్యారెక్టర్ లెస్ అనేది ఒక పాయింట్ పట్టుకున్నారు. అయితే ఈ టైం అంతా కూడా డిస్కషన్ చేస్తున్న టైంలో అక్కడ విష్ణు ఫేస్లో చూస్తే హేట్రేట్, ఇరిటేషన్, కోపం, ఇట్లా కంపరం ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. అది చాలు సార్. నాగార్జున గారు ఒక్కసారి ఆ ఫ్రేమ్ చూడురి, విష్ణుప్రియ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ప్రేరణ మీద ఎంత కోపం ఉందనేది అర్థమైపోతుంది. ఆ ముఖం ఇట్లా పెట్టి ఇట్లా చూస్తుంది కదా, అట్లనే చూస్తుంది కదా, చాలా ఇరిటేటింగ్గా, కోపంగా, ఇంత ఫ్రస్ట్రేషన్ తోటి చూస్తుంది. అది చాలా సార్ సాక్ష్యమే కనబడుతుంది కళ్ళ ముంగట. ఆమె ఎందుకు సరే, నాగార్జున గారు విష్ణుకి కూడా సపరేట్గా విష్ణు ఎక్స్ప్రెషన్స్ గురించి ఇట్లా అనడం గురించి అట్లా వేయలేదు అని చెప్పి మళ్ళీ చెప్పడము, అందరిని అడగడము, అట్లా ఎట్లా అనిపించింది నీకు అని అంటే, నాకు కరెక్టే సార్, ఇరిటేటింగ్ అనిపించింది అని నాగమణి గంట అంటాడు. ఇక నిఖిల్, మిగతా వాళ్ళు, పృథ్వీ, వీళ్ళందరూ కూడా నార్మల్గానే ఉందంటారు, నార్మల్గా ఉంది సార్, నార్మల్గా వేసే పద్ధతుల్లో ఉంది అని చెప్తారు. ఇక నాగార్జున గారు ఉండి వేసిన పద్ధతిలో రాంగ్ లేదు అంటే, లేదు సార్ ఉందని చెప్పి నాగమణి గంట మళ్ళీ వాదించి చాలాసేపు, నువ్వు చేసినంత రచ్చ అక్కడ లేనే లేదు, మాకైతే ఏం కనబడలేదు, బెగ్గరికి వేసినట్టు,
జైల్లో ఉన్న వాళ్ళకి వేసినట్టు అసలు ఏం లేదు అని చెప్పి నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మనోడు ఇంటలేడు. లేదు సార్ అంటాడు. పృథ్వీ ఈ మ్యాటర్లో అక్కడే చెప్పాను సార్, నాగమణి కంటే కావాలని దాన్ని పెద్దగా చేస్తున్నాను, నేను ప్రేరణకి చెప్పాను సార్ అంటాడు. అక్కడ నబీల్ కూడా అన్నాడు, నాగమణి కంటే చొర్రెండు కాబట్టి అది పెద్దగా అయింది కానీ లేకపోతే సార్ అది పెద్ద మ్యాటరే కాదని. నాగమణి కంట ఇది రాంగ్ అలిగేషన్ సార్, తను ముందు నాకు చెప్పింది సార్, నాకు అర్థమైంది సార్ తన ఇంటెన్షన్ ఏంటనేది. గిన్నె తీసి పక్కన పెట్టుకుంది. అంటే అక్కడ ప్రేరణ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సార్ నా ఇంటెన్షన్ అది కాదు సార్, మా చీఫ్ చెప్పిండు, అప్పుడు మేము ఓడిపోయినాం, మాకు ఫుడ్ ఉంటుందో ఉండదో అన్న టెన్షన్ తోటి మా వరకు మేము వేసుకొని వెళ్ళిపోతాం, మిగతా పిండితో వాళ్ళు వేసుకోవచ్చు అనేది మా ఉద్దేశం. యాక్చువల్ అప్పటికి ప్రేరణ అంతకంటే ముందు ఏమన్నా తెలుసా, మనిషికి ఒక దోశ వేసుకుందాం, మిగతా పిండి వాళ్ళు వేసుకున్న తర్వాత మిగిలింది మనం వేసుకుందాం అని చెప్పి ప్రేరణ మాట్లాడింది. కానీ వాళ్ళ చీఫ్ ఉండి మనిషికి 2 అయ్యి అక్కడ చాలా పిండి ఉంది కదా ఉంటుందిలే అన్నట్టుగా చెప్పిండు. అది జరిగిన కథ. విష్ణు ఇక నాగార్జున గారు, విష్ణు ప్రేరణ మీ ఆట ఇష్టపడేటోళ్ళని తలదించుకునేటట్టుగా చేయొద్దు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చేసి అలిగేషన్స్ గురించి మన తర్వాత మాట్లాడదాం, ఇంటెన్షన్స్ గురించి నాగమణి గంట అని చెప్పేసి నాగార్జున గారు కంటిన్యూ చేశారు. వన్స్ అగైన్ పృథ్వీ టాపిక్ని నాగార్జున గారు చాలా సింపుల్గా డీల్ చేశారు. ఎందుకంటే పృథ్వీ లాంటి టెంపర్మెంట్ తోటి అగ్రెషన్ తోటి ఆడే కంటెస్టెంట్లు బిగ్ బాస్కి బాగా ఇష్టం. మనకి ఈవెన్ సీజన్ 5లో సన్నీ కూడా చాలా అగ్రెషన్ తోటి ఉండేటోడు. కాకపోతే ఇట్లా అవతలని గాయపరిచేటట్టుగా అట్లాంటి కైండ్ ఆఫ్ అగ్రెషన్ ఉండకపోయేది. కాకపోతే అగ్రెషన్ డోస్ పెరుగుతూ వచ్చింది ప్రతి సీజన్ బై సీజన్. రేవంత్ ఆ సీజన్ 6లో అగ్రెసివ్గా ఉండేటోడు. అండ్ ఈ లాస్ట్ సీజన్లో యావర్ అగ్రెషన్తో ఉండేటోడు, చాలా రూడ్గా బిహేవ్ చేసేటోడు. కానీ తనని పూర్తిగా కంట్రోల్ చేయాలని బిగ్ బాస్ ఎప్పుడూ భావించలేదు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా డోస్ పెరిగింది, ఇప్పుడు కూడా ఆలోచిస్తలేదు. ఇది లీడ్స్ టు, అంటే బిగ్ బాస్ మామకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మామ నువ్వు అనుకుంటున్నావు ఎంత పీక్స్లో అగ్రెషన్ ఉన్నా ఉండంతి, దానివల్ల గొడవలు అవ్వడానికి ఉంటుంది, దానివల్ల ఒక కంటెస్టెంట్ అంటే భయపడుతూ ఉంటారు, దానివల్ల ఏంటంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నాడు ఆ టీంలో అనగానే భయం స్టార్ట్ అవుతుంది, ఒక రకంగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది నువ్వు అనుకుంటున్నావు. రోజుకి ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఏదో ఒక రోజు అంటే ఇప్పుడు ఈ పృథ్వీ ఏమన్నాడు, నేను జస్ట్ భయపెట్టడానికి అట్లాంటివన్నీ చేస్తుంటాను సార్ అన్నాడు. పుసుక్కున చెయ్యి లేచింది అనుకో, ఎవరి మీద దెబ్బ పడ్డది అనుకో, పక్కన పెట్టు. ఆటలో ఆడేటప్పుడే మిస్టేక్లు తగిలే ఎవరికైనా ఏదైనా అయిందనుకో ఏం చేయలేం మామ, ఆలోచించుకో, కోపాన్ని కంట్రోల్ చేయమని గట్టిగా చెప్పాలి. నాగార్జున గారితో చెప్పిస్తున్నాను, కావాలని ఇడిచిపెడుతున్నావు ఆ టాపిక్ని. ఒక్కసారి మనం చెప్తే వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు, గట్టిగా చెప్తే. అసలు చెప్పలేదనుకో వాళ్ళు కంట్రోల్లోకి రారు. పృథ్వీకి ఏం చాలా లైట్ వార్నింగ్ ఇచ్చారు, బాగా ఆడినావు, అగ్రెసివ్ కంట్రోల్ చేసుకోవాలి, చేయలేకపోతే చాలా కష్టమవుతుంది, నీ ఆరోగెన్స్ నీ అగ్రెషనే నీ ఆటను మించి దాటుతుంది, అది దాటితే బాగుండదు, పదాలు వాడద్దని చెప్పినా ఆయన కానీ రిపీటెడ్లో వాడుతున్నావు, ఇది మాత్రం కరెక్ట్ కాదు, రెడ్ కార్డ్ ఇచ్చేస్తాను నీ కానీ రెడ్ కార్డ్ చూపించిండు, బట్ టంగ్ కంట్రోల్ చేసుకో, ఆటను మించిన అగ్రెషన్ ఉండొద్దు అని చెప్పిండు. టంగ్ కంట్రోల్ చేసుకొని లాస్ట్ టైమే సీరియస్ వార్నింగ్ టంగ్ కంట్రోల్ చేసుకోవాలన్నారు. ఈసారి కూడా మళ్ళీ అదే జరిగింది. ఇంకొకసారి జరిగితే ఆ తర్వాత నిఖిల్, కంగ్రాచులేషన్స్ నిఖిల్ వన్స్ అగైన్. నేను మొన్న ఇవాళ పొద్దుగాల ఏం చెప్పినా, నిఖిల్కి జస్ట్ కంగ్రాచులేషన్ చెప్తాడు, ఎందుకంటే అన్నానికి స్కోప్ ఇస్తలేడు ఆయన అనేటట్టుగా. అయినా లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి వారాంతంలో ఏదో ఒక టాస్క్ గెలిచి కంగ్రాచులేషన్ చెప్పించుకుంటాడు. ఆ తర్వాత సీతను లైట్ తీసుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ లైట్ తీసుకున్నాడు. ఓకే రేపు వచ్చి కలుస్తా, సండే ఫండేలో కలుద్దాం అని చెప్పిండు. అండ్ రేపు ఎలిమినేషన్ ఎవరవుతారు అని చెప్పి చూద్దామని చెప్పిండు. ఈ రోజు సాటర్డే రోజు ఎవరిని కూడా సేవ్ చేయకుండా నాగార్జున సార్ వెళ్ళిపోయాడు. అయితే రేపు అభయ్ నవీన్ని ఎలిమినేట్ చేయడంతో పాటుగా సర్ప్రైజ్ ఏమనుందా? ఏం లేదు. అక్టోబర్ 5th నాడు ఉంది సర్ప్రైజ్ అంతా. ఇప్పుడు ఎవరిని కూడా ఎంట్రీ తీసుకుంటలేరు. అక్టోబర్ 5th నాడు గ్రాండ్ లాంచ్ 2.1 పెట్టి 5 కంటెస్టెంట్స్ని లోపలికి తీసుకోబోతున్నారు. అందులో 4 ఇప్పటికి ఫైనల్ అయ్యారు, 5వ పర్సన్ ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు. ఆ 5వ పర్సన్ వస్తే అదిరిపోతుంది. 5వ పర్సన్ ఎవరు వస్తారు అనేది మనం పొద్దుగల వీడియోలో డిస్కస్ చేసినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ రేజ్ చేసి వదిలేసిన. చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ సీజన్ 7 నుంచి శోభా శెట్టి రావడానికి తన ఇంట్రెస్ట్ చూపిస్తలేదు, కానీ వస్తే బాగుంటుందని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఇంట్రెస్ట్ ఉంది. సో తను వస్తే బాగుంటుంది, గమ్మతుంటుంది, మాట్లాడుకోవడానికి చాలా డిస్కషన్స్ ఉంటాయి. కానీ పోయినసారి లాగా ఉంటుందా, కంట్రోల్గా ఉంటుందా చూద్దాం. ఎట్లున్నా కానీ మనకైతే మాట్లాడుకోవడానికి టాపిక్ దొరుకుతుంది. సో
మిగతా నలుగురు గురించి ఆల్రెడీ పొద్దున వీడియోలో అంటే దీనికంటే ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన thumbnail మీద ఉంటుంది వైల్డ్ కార్డ్గా వచ్చేటోళ్ళు ఎవరని అది చూడొచ్చు. సరే ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జర లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా. బాయ్, గుడ్ నైట్. అయ్యో సారీ, స్వాతి పికిల్స్ గురించి చెప్పలేదు కదా ఈ వీడియోలో. స్వాతి పికిల్స్ టేస్ట్లో ద బెస్ట్. ఆర్డర్ చేసుకోర్రి, టేస్టీగా తినండి, హెల్తీగా తినండి. మన ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం, మన చేతులతోటి, అంటే మా చేతులతో స్వాతి నేను కలిసి ప్రిపేర్ చేస్తున్నాం. స్వాతి అనుకోరు మెయిన్ చెఫ్, నేను సహాయం చేస్తాను అంతే, హెల్పింగ్లు ఏమన్నా కావాలంటే. సో చికెన్ పికిల్, చికెన్ బోన్లెస్ పికిల్, మటన్ పికిల్, మటన్ బోన్లెస్ పికిల్, నాటుకోడి పికిల్ అండ్ మష్రూమ్ పికిల్ అయితే ఇక మనకు బ్లాక్ బస్టర్ బంపర్ బనాంజా హిట్. అండ్ ప్రాన్స్ పికిల్, గోంగూర ప్రాన్స్, గోంగూర చికెన్, గోంగూర మటన్ అండ్ గోంగూర వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర హిట్టే, సూపర్గా పోతుంటాయి. గోంగూర మటన్ ఇవే కాకుండా మనకి బెల్లం సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్, అవిసె గింజల పొడి అయితే చేసినప్పుడల్లా 5 కిలోల అవిసె గింజల పొడి చేస్తున్నాము ఇంత పెద్ద డబ్బాకి. ఎమ్మటే నిన్న చేసినాం, ఇవాళ అయిపోయింది, పార్సల్లకు వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇక మళ్ళీ రేపు చేయాలి, రేపు మళ్ళీ అవిసె గింజల పొడి చేయాలి. అట్లా పోతుంది అవిసె గింజల పొడి కూడా. అవిసె గింజల కారము అది అన్నంలో తినొచ్చు, నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి అవిసె గింజల పొడి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. అందుకని చెప్పి అది ప్రిఫర్ చేసినాం మేము. కరివేపాకు పొడి ఇంకేదో చేయొచ్చు, కానీ అవిసె గింజల పొడిలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం. దాన్ని ఇంకా అన్నంతోటే కాదు దోశ మీదకి వేసుకోవచ్చు, దోశ మీద చల్లుకోవచ్చు, దోశ పక్కన కారపొడి లాగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు. లేదా అట్లా కూడా కాదు, నెయ్యి అవిసె గింజల పొడి ఇడ్లీలో పెట్టుకొని తినొచ్చు, ఇట్లా తినొచ్చు అన్నట్టు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయరు ఖచ్చితంగా, ఒక్కసారి ట్రై చేస్తే కథం. మనం స్టార్టింగ్లో శాంపుల్ పీస్ కింద కొంచెంగా గిఫ్ట్ లాగా పంపించినాయి కదా, ఆ ఆర్డర్లే రిపీట్ అవుతున్నాయి. నేను ఈ మధ్య మళ్ళీ అవి గిఫ్ట్ లాగా పంపుదామంటే ప్యాకింగ్కి టైం కుదురుతలేదబ్బా, అప్పటికే ఫుల్ హెక్టిక్ అయిపోతుంది. లేదంటే ప్రతి ఒక్కరికి కూడా అది గిఫ్ట్గా పంపిద్దామని ఉండే మనసులో, కానీ మేము తయారు చేస్తున్నాము ఆర్డర్లకే అయిపోతుంది. అద్దెకిలు ఆర్డర్లు ఉంటున్నాయి, వాటికే అయిపోతుంది. కాబట్టి నేను గిఫ్ట్ కింద పెట్టి పంపడానికి అయితే లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను గిఫ్ట్ కింద పెట్టి మళ్ళీ పంపడానికి. సరే ఉంటా, బై, గుడ్ నైట్. రేపు కలుద్దాం సండే ఫండేతో. గుడ్ నైట్. మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా ఓ కన్నేసి ఉంచండి. హాట్స్టార్తో పాటు యూట్యూబ్లో Sinu65 ఛానల్ మీద కూడా కన్నేసి ఉంచండి.